గోల్కొండ కోట పక్కన ఉన్న చారిత్రక నిర్మాణమైన కటోరా హౌస్ ఒకప్పుడు రాజులకు తాగు సాగునీటిని అందించింది. కానీ నేడు చుట్టూ చెత్త కుప్పలతో దుర్వాసనతో మురికి కూపంగా మారడంతో అధికారులు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. శతాబ్దాల చరిత్రకు మోసిన ఈ కట్టడం సరైన సంరక్షణ లేకపోతే మరింత పాడైపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడంతో హైడ్రా దానికి సంబంధించిన బాధ్యత చేపట్టింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలైకి అందిస్తారు. గోల్కొండ కోట పక్కనే ఉన్న చారిత్రక నిర్మాణమైన చెరువు ఒకప్పుడు ఇక్కడ ఉన్న నిజాం రాజులకు సాగు నీటి అవసరాలను తీర్చింది. ఇప్పుడు మళ్ళీ దానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ కోట ప్రాంగణంలోని చారిత్రక ఉన్న ఈ కటోరా హౌస్ పునరుద్ధరణకు అయితే హైడ్రా పూర్తి సహకారం అందించబోతుంది. దాదాపు 450 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ నీటి వనరును కాపాడేందుకైతే నిర్మాణ్ ఎన్జిఓ ముందుకు వచ్చింది. దీంతో పాటు ప్రస్తుతం అయితే ఈ చెరువు కేంద్ర ఆర్కియాలజీ శాఖ సంరక్షణలో ఉంది. ఈ కటోరా హౌస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సహకరించాలని ఏదైతే సంబంధిత విభాగం కోరిన నేపథ్యంలో హైడ్రా అయితే ముందుకు రావడం జరిగింది. దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు అయితే మొదలు పెట్టారని చెప్పవచ్చు. విజువల్స్ లో కూడా చూసుకుంటే ఈ చెరువులో ఏదైతే చెత్త చెదరం వ్యర్థాలన్నీ ఉన్నాయో అన్ని కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఈ చెరువులో చెత్త వేయడానికి వీలు లేకుండా కూడా చుట్టూరా ఎత్తైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు చుట్టూ పాత్వే కూడా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ నీటి వనరుల్లోంచి వేసిన మురుగునీటి పైప్ లైన్ ఏదైతే కనబడుతుందో ఆ పైప్ లైన్ కూడా ప్రత్యామ్నాయం చూపేందుకు సహకరించాలని హైడ్రా కమిషనర్ ను కోరారు. అంతేకాకుండా జలాశయం పునరుద్ధరణకైతే హైడ్రా పూర్తి స్థాయిలో సహకరిస్తుందని, అంతేకాకుండా చుట్టూ కూడా ఎలాంటి చెత్తా చెదారం ఇందులో వేయకుండా ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తామని హైడ్రా కమిషనర్ చెప్పడం జరిగింది. ఇక దీనికి ఒకప్పుడు ఎంతో సాగు నీటి అవసరాలను తీర్చిన ఈ చెరువు ప్రస్తుతం మళ్ళీ దానికి పూర్వ వైభవం తీసుకొస్తే చుట్టూ నివసిస్తున్న ప్రజలకి కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది. వాళ్ళకి ఉన్న నీటి అవసరాలు కూడా తీరుతాయి అనే విధంగా అయితే ఈ చెరువుని మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పక్కనే గోల్కొండ కోట ఉంది కాబట్టి దానికోసం వచ్చిన పర్యాటకులు కూడా ఈ చెరువును చూసి ఎంతో కూడా అంటే దీనికి పూర్వ వైభవం తీసుకొస్తే ఇది ఎంతో సందర్శకులను అయితే ఆకట్టుకుంటుంది. టూరిజం కూడా డెవలప్ అవుతుందనే నేపథ్యంలో అయితే ఈ చెరువుకి పూర్వ వైభవం తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే ఈ కటోరా హౌస్ కి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో అలేఖ్య, HM TV.